Good morning, students. I am Jahnavi, working as a zoology lecturer in KGR College, Bhimavaram. Today I am going to discuss about the ultrastructure of animal cell. That is for second BSc third semester students. The title of the paper is Cytology, Genetics and Evolution. The topic is ultrastructure of animal cell. Introduction. Study of the structure and functions of the cell is known as cytology. Cytology means the study of structure and functions of the cell. కణశాస్త్రము సైటాలజీ అంటే కణశాస్త్రము. కణశాస్త్రం అంటే ఏంటి? కణం యొక్క నిర్మాణము మరియు దాని యొక్క విధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణశాస్త్రము అంటారు. సైటాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సెల్ బయాలజీ. ఈ యొక్క కణశాస్త్రానికి ఇంకొక పేరు ఏంటంటే కణజీవ శాస్త్రము అని కూడా అంటారు. కణశాస్త్రాన్ని కణజీవ శాస్త్రము అని కూడా అంటారు అన్నమాట. సైటోస్ మీన్స్ హోలో, వెజిల్ ఆర్ సెల్, లోగోస్ మీన్స్ డిస్కస్. సైటాలజీ మీన్స్ సెల్, logos means study also. Cytology means the study of cell. Cytology అనేది it is a Greek word. Study of cell. Definition. The study of structural, biochemical, developmental and hereditary aspects of cell is defined as cytology. Cytology means డెఫినేషన్. నిర్వచనం ఏంటి? సైటాలజీ అంటే నిర్వచనం, కణశాస్త్రం అంటే నిర్వచనం. కణం యొక్క ఆకృతి, కణం యొక్క జీవ రసాయనిక నిర్మాణము, కణం యొక్క అభివృద్ధి, కణం యొక్క జన్యు రూప నిర్మాణము మరియు కణ పరిమాణము మొదలగు వాటి గురించి తెలియజేయు శాస్త్రాన్ని కణజీవ శాస్త్రము అంటారు. కణజీవ శాస్త్రము అంటారు. హిస్టరీ, చరిత్ర. జాన్ స్వామార్డమ్ observes the erythrocytes of frog and described the cell for the first time in the year 1658. జాన్ స్వామార్డన్ అనే సైంటిస్ట్ ఫ్రాగ్ యొక్క ఆర్బీసీ యొక్క నిర్మాణాన్ని కనుక్కున్నాడు అనమాట. ఫస్ట్ టైము ఫ్రాగ్ యొక్క ఆర్బీసీ యొక్క నిర్మాణము 1658లో కనుక్కున్నాడు. కానీ దానికి సెల్ అనే నేమ్ అయితే పెట్టలేదు. జస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ మాత్రమే, దాని యొక్క నిర్మాణం మాత్రమే కనుక్కున్నాడు. రాబర్ట్ హుక్ కాయిన్ ద వర్డ్ సెల్. రాబర్ట్ హుక్ కణము అనే పేరుని ప్రతిపాదించాడు. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ కణానికి కణము అనే పేరుని ప్రతిపాదించాడు. హీ ఈజ్ ఏ బొటానిస్ట్. బ్రిటన్ దేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త. ఈయన కాంపౌండ్ మైక్రోస్కోప్లో చెట్టు యొక్క బెరడుని గమనించినప్పుడు దాని యొక్క ఆ బెరడుని మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఛాంబర్స్ లాంటి నిర్మాణాలు కనిపించాయి. అంటే హనీ కూంబ్, తేనెపట్టులో ఉన్న గదులు ఎట్లా ఉంటాయి, తేనెపట్టులో గదులు అనేవి ఎట్లా ఉంటాయి, అట్లాంటి నిర్మాణాలని గమనించాడు అనమాట. గమనించి వాటికి కణము అనే పేరు పెట్టాడు. కానీ కణము లోపల ఉండే సెల్ ఆర్గానిల్స్, కణాంగాల గురించి తను ఏమీ వివరించలేదు. ఓన్లీ దానికి కణము అనే పేరు, కణాన్ని కనుక్కున్నాడు అంతే, రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్. నెక్స్ట్, సెల్ థియరీ. ద సెల్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జర్మన్ బొటానిస్ట్ స్వీడన్ ఇన్ 1838 and the German zoologist Schwann in 1839 independently. సెల్ థియరీ, కణ సిద్ధాంతము. ఈ యొక్క కణ సిద్ధాంతాన్ని స్వీడన్ మరియు ష్వాన్ అనే సైంటిస్టులు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు ఈ కణ సిద్ధాంతం అంటే ఏంటి? కణ సిద్ధాంతంలో కణాలు అనేవి, సెల్స్ అనేవి ఇదర్ ప్లాంట్ ఆర్ యానిమల్, సెల్ అనేవి ఎక్స్టర్నల్గా వేరుగా ఉన్న ఇంటర్నల్గా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే బాహ్యంగా కణం యొక్క నిర్మాణం వేరుగా ఉన్న అంతర్గతంగా ఇంటర్నల్గా సెల్ ఆర్గానిల్స్ అనేవి ఒకేలా ఉన్నాయి అని ఈ యొక్క సెల్ థియరీలో ప్రపోజ్ చేశారు. ఈ సెల్ థియరీలో వాళ్ళు చెప్పారనమాట, స్వీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రజ్ఞులు. నెక్స్ట్, అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ యానిమల్ సెల్. ఇంట్రడక్షన్.
All the animal cells are essentially eukaryotic with a distinct nucleus in which are present chromosomes. ఈ యొక్క యానిమల్ సెల్స్ ఆర్ కాల్డ్ ద యూకారియోటిక్ సెల్స్. నిజ కేంద్రక కణాలు అంటారు. యూకారియోటిక్ సెల్స్ నిజ కేంద్రక కణాలు. ఈ యొక్క కణాలు జీవులన్నీ కణాలతో నిర్మించబడి ఉంటాయి. వీటిని నిజమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని నిజ కేంద్రక కణాలు అని అంటారు. ఇవి యూకారియోటిక్ కణాలని కలిగి ఉంటాయి అన్నమాట. ఈ కణాలు నిర్దిష్టమైన కేంద్రకము, క్రోమోజోములు కలవు. నిర్దిష్టమైన కేంద్రకము, న్యూక్లియస్, అలాగే క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని నిజమైన కేంద్రక కణాలు అంటారు. యూకారియోటిక్ సెల్స్ అంటారు. డెఫినేషన్: Loewe and Sequelch defined the cell as a unit of organisms delimited by a plasma membrane and capable of self-reproduction. లోవీ అండ్ సీక్వెజ్ అనే సైంటిస్టులు ఈ కణాన్ని ఏమని నిర్వచించారు? కణం అనేది ప్లాస్మా పొరచే ఆవరించబడి ప్రత్యుత్పత్తి శక్తి కలిగిన జీవి యొక్క జీవిత ప్రామాణికము అని నిర్వచించారు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. బేసింగ్ ఆన్ ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ ద న్యూక్లియస్, cells are broadly classified into two types. They are prokaryotic cells and eukaryotic cells. ఈ యొక్క కేంద్రకం యొక్క ఉనికిని బట్టి ఈ యొక్క కణాలని రెండు రకాల కింద డివైడ్ చేశారు. ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే కేంద్రక పూర్వ కణాలు అంటారు. యూకారియోటిక్ అంటే నిజ కేంద్రక కణాలు. కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు. డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్, animal kingdom is basically classified into protozoa and metazoa. Protozoan body is made of a single cell. The body of metazoan is made of numerous cells. Depending on the number of the cells, కణాల సంఖ్యను బట్టి జీవుల్ని రెండు రకాల కింద డివైడ్ చేశారు. ఏంటవి? ప్రోటోజోవా మరియు మెటాజోవా. The protozoans are the unicellular organisms. అంటే ప్రోటోజోవా జీవులు ఏకకణ జీవులు. దాని యొక్క బాడీ అంతా ఒకే కణంతో తయారు చేయబడి ఉంటుంది. ద బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ సింగిల్ సెల్. ఒకే కణంతో తయారు చేయబడి ఉంటుంది. అంటే ఆ ఒక్క కణమే ఆ జీవిలో ఉన్న జీవక్రియలన్నిటినీ నిర్వర్తిస్తుంది అన్నమాట. ఆ ఒక్క కణమే జీవిలో ఉన్న జీవక్రియలు అంటే డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, ఆ సిస్టమ్స్ చేయవలసిన పనంతా ఆ యొక్క ఒక్క సెల్లే నిర్వర్తిస్తూ ఉంటుంది ప్రోటోజోవా జీవుల్లో. మెటాజోవా బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ న్యూమరస్ సెల్. ఈ యొక్క మెటాజోవా జీవుల శరీరము అనేక కణాలతో చేయబడి ఉంటుంది. మెటాజోవా జీవుల బాడీ అంతా అనేక కణాలతో చేయబడి ఉంటుంది. ఈ జీవులను బహుకణ జీవులు అంటారు. ఒకటే ఉంటే దాన్ని కణము అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్, కణాల సముదాయము. కొన్ని కణాలు కలిస్తే దాన్ని టిష్యూ అంటారు అన్నమాట. అంటే కణము, కొన్ని కణాలు కలిస్తే దాన్ని కణజాలము అంటారు. కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం అనేది ఏర్పడుతుంది. ఒక అవయవము. కొన్ని కణజాలాలు కలిస్తే, టిష్యూస్ కలిస్తే ఒక ఆర్గాన్, అవయవం అనేది ఏర్పడుతుంది. అవయవము అంటే స్టమక్, అది ఒక ఆర్గాన్. కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్, ఇవన్నమాట అవయవాలు. అలాగే కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. కొన్ని అవయవాలు కలిస్తే ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ, ఇలా అన్నమాట. ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. కొన్ని వ్యవస్థలు కలిస్తే ఒక జీవి అనేది ఏర్పడుతుంది అన్నమాట. కొన్ని వ్యవస్థలు, కొన్ని సిస్టమ్స్ కలిస్తే ఒక జీవి అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఒక సిస్టంలో అంటే కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో మౌత్ ఒక ఆర్గాన్ అన్నమాట. మౌత్,
బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్, రెక్టమ్, ఆనస్, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిస్తేనే ఒక సిస్టమ్. అలాగే ప్రతిదీ అన్ని సిస్టమ్స్ కలిస్తే ఒక బాడీ, ఒక జీవ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ షేప్, ఆకారము. The typical shape of animal cell is spherical. Through certain cells exhibit different shapes such as oval, cylindrical, tubular or irregular. Actually, the shape of the cell is correlated with its functional activities. The shape of the cell depends on external and internal factors. కణము యొక్క ఆకారం. కణము ఏ ఆకారంలో ఉంటుంది? సాధారణంగా జంతు కణము గుండ్రంగా ఉంటుంది. కొన్ని కణాలు ఎట్లా ఉంటాయి? ఓవల్ షేప్లో అండాకారంగా ఉంటాయి. కొన్ని ఎట్లా ఉంటాయి? పొడవుగా ఉంటాయి, ఎలాంగేటెడ్గా ఉంటాయి. కొన్ని త్రిభుజాకారంగా ఉంటాయి, కొన్ని ఏమో నాళాకారంగా ఉంటాయి, కొన్ని ఇర్రెగ్యులర్ షేప్ ట్యూబులర్ నాళాకారంలో ఉంటాయి, కొన్ని ఏమో అసలు ఇర్రెగ్యులర్ షేప్ అనేది లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క కణం ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. ఒక్కొక్క కణం ఒక్కొక్క సెల్ డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. మరి దానికి ఒక షేప్ అనేది ఎట్లా వస్తుంది? ఆ యొక్క సెల్ అది నిర్వర్తించే క్రియను బట్టి, దాని యొక్క ఫంక్షన్ బట్టి, ప్రతి సెల్ దాని యొక్క ఫంక్షన్ బట్టి దాని షేప్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్, నాడీ కణం. నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి? నర్వ్ ఇంపల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. నాడీ ప్రచోదనాలని ఒక నాడీ కణం నుంచి ఇంకొక నాడీ కణానికి పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి నాడీ కణాలు ఎలా ఉంటాయి? చాలా పొడవుగా ఉంటాయి. నాడీ కణాలు అనేవి చాలా పొడవుగా ఉంటాయి. ఏదన్నా జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా అవి నర్వ్ సెల్స్ అనేవి బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి పాస్ చేస్తాయి. అలా పాస్ చేసినప్పుడు ఆ ఒక నాడీ కణాలు పొడవుగా ఉంటాయి కాబట్టి ఒక నాడీ కణం ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొక నాడీ కణానికి, ఇంకొక నాడీ కణం ఇంకొక నాడీ కణానికి, అట్లాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ చాలా వితిన్ సెకండ్స్లో జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంటే ఈ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు నాడీ కణాలు చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పాస్ అవుతుంది. అలా కాకుండా నాడీ కణాలు చిన్నగా రౌండ్గా ఉన్నాయి అనుకోండి, ఒక రౌండ్ నుంచి ఇంకొక రౌండ్కి, ఒక నాడీ కణం నుంచి ఇంకొక నాడీ కణానికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాటి షేప్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ చాలా స్లోగా బ్రెయిన్కి పాస్ అవుతుంది. అది చాలా ప్రాబ్లం అన్నమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా బ్రెయిన్కి వెళ్ళాలి కాబట్టి దాని యొక్క ఫంక్షన్ బట్టి, అంటే నర్వ్ ఇంపల్స్, నాడీ ప్రచోదనాలు ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్గా బ్రెయిన్కి పాస్ చేరాలి కాబట్టి అది పొడవుగా ఉంటే అది ఫాస్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పాస్ అవుతుంది. అలాగే ఆర్బీసీ, ఎర్ర రక్త కణాల యొక్క షేప్ ఏంటి? బైకాన్కేవ్. ఆ బైకాన్కేవ్ షేప్లో ఉండటం వల్ల అది బ్లడ్ వెజల్స్లో ఈజీగా ఫ్లో అవుతుంది అన్నమాట. అది బ్లడ్ వెజల్స్లో ఈజీగా ఫ్లో అవుతుంది. ఒకవేళ దాని షేప్ వేరేలా ఉందనుకోండి, ఆ ఫ్లోటింగ్ అనేది అంత ఫ్రీగా ఫ్లో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ ఒకవేళ మనకు బైకాన్కేవ్ షేప్లో ఉంది, అది కానీ పొడవుగా ఉందనుకోండి, అంటే నాడీ కణంలాగా నర్వ్ సెల్ లాగా ఎలాంగేటెడ్గా ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ పొడవు కణాలు నాడీ కణాల్లో బ్లడ్ వెజల్స్లో ఏమవుతాయి? ఒకటి చిక్కుకుపోయి అసలు బ్లడ్ ఫ్లోటింగే జరగకుండా ఆగిపోతుంది అన్నమాట. అంటే అలా కాకుండా ఇవి చక్కగా బైకాన్కేవ్ షేప్లో ఉండటం వల్ల ఫ్రీగా బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే దాని యొక్క ఫంక్షన్ బట్టే ఆ యొక్క సెల్ యొక్క షేప్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఎగ్ ఓవల్ షేప్లో ఉంటుంది. ఆ ఓవల్ షేప్లో ఉండటం వల్ల ఓవిడక్ట్లో అది ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. అలాగే మజిల్ సెల్స్ అనేవి పొడవుగా లాంగ్గా ఉంటాయి. అలాగే కొన్ని కుంభాకారంలో ఉంటాయి అన్నమాట, స్పిండిల్ షేప్లో ఉంటాయి. అట్లా ఉండటం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క మజిల్ సెల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? అవి కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటాయి, సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుంది. అవి ఇలాగా స్పిండిల్ షేప్లో అంటే కండే ఆకారం స్పిండిల్ షేప్లో ఉండటం వల్ల ఏమవుతుంది? అలాగే పొడవుగా ఉంటాయి కొన్ని. ఇలా ఉండటం వల్ల కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్కి అనువుగా దాని యొక్క షేప్ అనేది ఉందన్నమాట. అలా ఉండటం వల్ల దానికి ఈజీగా కాంట్రాక్ట్, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి సెల్లో దాని యొక్క షేప్ అనేది
అది చేసే పనిని బట్టి, దాని యొక్క ఫంక్షన్ని బట్టి దాని యొక్క షేప్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సైజ్. యూకారియోటిక్ cells are mostly microscopic. The size varies from 1 micron to 275 mm. అమీబా 1000 మైక్రాన్స్ ఉంటుంది. అలాగే ఆస్ట్రిచ్ ఎగ్ 175 mm, హ్యూమన్ నర్వ్ సెల్స్ 3 to 3.5 feet. నార్మల్గా యూకారియోటిక్ సెల్స్ అనేవి దే ఆర్ ద మైక్రోస్కోపిక్ అంటే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే మనకి యూకారియోటిక్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. దా సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, చాలా మైన్యూట్గా ఉంటాయి. కొన్ని మాత్రం మనకు కంటికి కనిపిస్తాయి, కానీ ఎక్కువ సెల్స్ అనేవి కంటికి కనిపించవు. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే మాత్రమే దీని యొక్క సైజ్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. Eukaryotic cell contains mainly 3 parts: plasma membrane, cytoplasm and nucleus. యూకారియోటిక్ కణం అనేది యూకారియోటిక్ సెల్లో ముఖ్యంగా మనకి 3 భాగాలు అనేవి కనిపిస్తాయి: ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. దిస్ ఇస్ ద యూకారియోటిక్ సెల్. ఇది యూకారియోటిక్ సెల్. దీనిలో మనం పార్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ యొక్క బార్డర్లో ఉన్న భాగాన్ని, ఈ గీత, ఈ రౌండ్ని ఏమంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. అలాగే ద సెంటర్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ద న్యూక్లియస్. సెల్ యొక్క సెంటర్లో ఉన్న రీజియన్ ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. దిస్ ఈజ్ ద సైటోప్లాజం. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద ప్లాస్మా మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్. ఈ ప్లాస్మా మెంబ్రేన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు, జీవ పదార్థము అంటారు. సైటోప్లాజం జీవ పదార్థము అంటారు. ఓకే, this is the cytoplasm. The cytoplasm, it consists of endoplasmic reticulum, lysosomes, ribosomes, mitochondria, Golgi complex, centrioles, microtubules, etc. నార్మల్గా ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్, సైటోప్లాజం మెయిన్ పార్ట్స్ 3. కానీ ఈ యొక్క సైటోప్లాజంలో చాలా పార్ట్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్స్ కాదు, సైటోప్లాజం ఇట్ కంటైన్స్ ఏ సెల్ ఆర్గానిల్స్, కణాంగాలు అంటారు. ఈ యొక్క జీవ పదార్థంలో అనేక కణాంగాలను కలిగి ఉంటుంది. ఏంటి ఆ కణాంగాలు? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలకం, రైబోసోమ్స్, లైసోసోమ్స్, గోల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, సెంట్రియోల్స్, మైక్రోట్యూబ్యూల్స్, ఇవన్నీ ఏంటంటే సెల్ ఆర్గానిల్స్ అన్నమాట. ఇవి కణాంగాలు అంటారు. కణాంగాలు, సెల్ ఆర్గానిల్స్. ఈ కణాంగాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. The first one is the plasma membrane. Plasma త్వచము, plasma membrane. Plasma membrane is the delimited membrane of the cell. It is selectively permeable, elastic and porous also. It is a double unit membrane of about 75 to 100 angstrom degrees thickness. Each unit membrane is made of a bilayer of phospholipids sandwiched between an outer and inner protein layer. Under electron microscope, the plasma membrane appears to be made of 3 layers. ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచము. ఈ యొక్క ప్లాస్మా త్వచము కణాన్ని ఆవరించి ఉన్న పొర, అంటే కణానికి అవుట్ సైడ్, బాహ్యంగా కణాన్ని ఆవరించి ఉన్న పొరని ప్లాస్మా పొర అంటారు. ఇది ఒక ప్రామాణిక త్వచం. ఇది అర్ధ పారగమ్యత కలిగిన, స్థితిస్థాపకత కలిగిన పొర. అర్ధ పారగమ్యత, సెలెక్టివ్లీ పర్మియబుల్, ఎలాస్టిక్ ఇన్ నేచర్. స్థితిస్థాపకత కలిగిన అంటే ఎలాస్టిక్, సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. పోరస్ ఆల్సో, రంధ్రాల్ని కలిగిన పొర, రంధ్రాల్ని కలిగి ఉన్న పొర. ఇట్ ఈస్ ఏ డబుల్ యూనిట్ మెంబ్రేన్. నార్మల్గా ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ మనకు ఒక గీతలాగా కనిపిస్తుంది, కానీ ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఏంటి? డబుల్ యూనిట్ మెంబ్రేన్ అంటారు. డబుల్ యూనిట్ మెంబ్రేన్, 2 పొరలతో ఏర్పడిన ప్రామాణిక త్వచము. 2 పొరలతో ఏర్పడిన ప్రామాణిక త్వచము. ఈ యొక్క ప్రతి పొర ఎట్లా ఉంటుంది? 75 to 100 యాంగ్స్ట్రామ్ థిక్నెస్, 75 నుంచి 100 యాంగ్స్ట్రామ్ మందంలో ఉంటుందన్నమాట. అంత మందంలో ఉంటుంది. ఈచ్ యూనిట్ మెంబ్రేన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ బైలేయర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. అంటే ఇప్పుడు మనం 2 లేయర్స్ అనుకుంటున్నాం.
మళ్ళీ ఒక్కొక్క లేయర్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి గమనించినట్లయితే ఒక్కొక్క లేయర్లో ద ప్లాస్మా మెంబ్రేన్ ఒక్కొక్క లేయర్ ఇట్ కంటైన్స్ వీటిని బైలేయర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, అంటే ఇవి ఫాస్ఫోలిపిడ్స్తో ఏర్పడి ఉంటాయి. ఈ యొక్క లేయర్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఫాస్ఫోలిపిడ్స్తో ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఇప్పుడు బైలేయర్ అనుకున్నాం కదా, 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయర్ని గమనించినట్లయితే ఈచ్ లేయర్ ఇట్ మేడ్ ఆఫ్ 3 లేయర్స్, మరలా ఒక్కొక్క లేయర్ మరలా 3 లేయర్స్ కింద కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్లాస్మా త్వచం ఈ యొక్క ప్లాస్మా త్వచం ఏముంటుంది, ప్రతి పొర 2 వరుసల్లో ఉంటుంది అన్నమాట, బైలేయర్. నెక్స్ట్ మళ్ళీ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క లేయర్ మరలా మనకి ఎట్లా కనిపిస్తుంది, 3 లేయర్స్ కింద కనిపిస్తుంది. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అండ్ మిడిల్ లేయర్. అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ద మిడిల్ లేయర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. అంటే ఆ ఒక్క లేయర్లో మరలా మనకి 3 గీతలు లాంటివి కనిపిస్తాయి, అంటే 3 లేయర్స్లే ఉంటుందంట. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ అండ్ మిడిల్ లేయర్. అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ ప్రోటీన్తో తయారు చేయబడి ఉంటుంది, అలాగే మధ్యలో ఉన్న లేయర్ మాత్రం ఫాస్ఫోలిపిడ్స్తో తయారు చేయబడి ఉంటుంది. అవుటర్ లేయర్ యొక్క థిక్నెస్ మందం ఎంత ఉంటుంది, 20 యాంగ్స్ట్రామ్ డిగ్రీస్ ఉంటుంది, అలాగే ఇన్నర్ లేయర్ కూడా 20 యాంగ్స్ట్రామ్ డిగ్రీస్ ఉంటుంది. ఇంకా మిడిల్ లేయర్కి వచ్చేసరికి 35 యాంగ్స్ట్రామ్ డిగ్రీస్ మందాన్ని కలిగి ఉంటుంది. Each unit membrane exhibits a fluid mosaic model. The plasma membrane gives mechanical support and a definite shape to the cell. It regulates the transport of different permeability. The pores present on the plasma membrane are also concerned with the transport of substances. ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అనేది ద్రవ మొజాయిక్, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో ఉంటుందన్నమాట. ద ప్లాస్మా మెంబ్రేన్ గివ్స్ మెకానికల్ సపోర్ట్. ఇది కణానికి ఆకారాన్ని, షేప్ని ఇస్తుంది, అలాగే యాంత్రిక ఆధారాన్ని, మెకానికల్ సపోర్ట్ యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే ఈ యొక్క మెంబ్రేన్ ఎలా ఉంటుంది, అర్ధ పారగమ్యత కలిగి ఉంటుంది, అంటే పర్మియబిలిటీ. అలాగే పర్మియబిలిటీ ఉండటం వల్ల, అలాగే దీనిలో పోర్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ పర్మియబిలిటీ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇట్ రెగ్యులేట్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డిఫరెంట్, అంటే కొన్ని అయాన్స్ని కానీ, వాటర్ కానీ, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇవన్నీ సెల్లోకి వెళ్ళటానికి కొన్ని అయాన్స్, అలాగే పరమాణువులు ఇవి కణంలోకి వెళ్ళటానికి, బయటకు రావటానికి ఈ యొక్క పర్మియబిలిటీ ఉండటం వల్ల, అలాగే కణానికి పోర్స్ ఉండటం వల్ల ఈ కొన్ని అయాన్లు అలాగే పరమాణువులు ప్రయాణం చేయగలుగుతున్నాయి, త్వచం ద్వారా ప్రయాణం చేయగలుగుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఇట్ గివ్స్ సపోర్ట్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది కణానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది, అలాగే కణానికి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. అలాగే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఏమవుతుంది, అనేక మాలిక్యూల్స్, అనేక పరమాణువులు, అలాగే అయాన్స్ ట్రావెల్ అవుతున్నాయి అన్నమాట, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే కణం లోపలికి వెళ్ళటానికి, కణంలోంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. అంటే అలాగే కణానికి రంధ్రాలు కూడా ఉండటం వల్ల ఆ రంధ్రాల ద్వారా ఏమవుతుంది, కొన్ని పదార్థాలు కణంలోకి వెళ్ళటం, అలాగే కొన్ని పదార్థాలు కణంలోంచి బయటికి రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైటోప్లాజం. ద సైటోప్లాజం కొలాయిడల్, ట్రాన్స్పరెంట్, కలర్లెస్, homogeneous fluid present between plasma membrane and nucleus. The cytoplasm is also called as cytoplasmic matrix or hyaloplasm. It is also called as kinoplasm. The peripheral layer of cytoplasmic matrix is called ectoplasm or cortex or plasma gel. It is a clear, non-granular and viscous fluid. The interior part is called endoplasm or plasma gel, which is granular, less viscous and semi-transparent liquid. Next one, cytoplasm, జీవ పదార్థము.
ఈ యొక్క జీవ పదార్థం ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద ప్లాస్మా మెంబ్రేన్ అండ్ న్యూక్లియస్. ఈ యొక్క ప్లాస్మా త్వచానికి కేంద్రకానికి మధ్యలో ఉన్న భాగాన్ని ఏమంటాం? ఈ మధ్యలో ఉన్న భాగాన్ని సైటోప్లాజం అంటారు. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని సైటోప్లాజం అంటారు. ఈ యొక్క సైటోప్లాజం ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్, ట్రాన్స్పరెంట్, అలాగే కలర్లెస్ అంటే వర్ణరహితంగా ఉంటుంది, కలర్ ఏముండదు, స్వేచ్ఛాయుతమైన, అలాగే హోమోజీనస్ సజాతీయమైన ద్రవం, సజాతీయమైన ద్రవం. ఈ యొక్క సైటోప్లాజం జీవ పదార్థానికి ఇంకా పేర్లు ఏమున్నాయంటే సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ అంటారు. సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ జీవ పదార్థ మాత్రిక అని కూడా అంటారు. అలాగే హైలోప్లాజం, కైనోప్లాజం అని కూడా అంటారు. ఇక్కడ ఈ యొక్క సైటోప్లాజము 2 టైప్స్, ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరగా ఉన్న పార్ట్ని, ఇక్కడ ఉండే సైటోప్లాజం ఏమో ఎక్టోప్లాజం అంటారు. అలాగే న్యూక్లియస్కి దగ్గర ఉండే పార్ట్ని ఏమంటారంటే ఎండోప్లాజం అంటారు. ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం బాహ్య జీవ ద్రవ్యజాలకము, అలాగే అంతర్జీవ ద్రవ్యము అంటారు. బాహ్య జీవ ద్రవ్యము, అలాగే అంతర్జీవ ద్రవ్యము, బాహ్య అంతర్జీవ ద్రవ్యము. ఈ యొక్క బాహ్య జీవ ద్రవ్యం ఇంకో పేరేంటి? కార్టెక్స్ ఆర్ ప్లాస్మా జెల్ అంటారు. అలాగే అంతర్జీవ ద్రవ్యానికి ఎక్టోప్లాజం ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ప్లాస్మా జెల్. అలాగే ఈ యొక్క బాహ్య జీవ ద్రవ్యము దీంట్లో ఏముంటుంది? నాన్ గ్రాన్యులార్ అంటే గ్రాన్యూల్స్. వీటిలో గ్రాన్యూల్స్ రేణువులు అనేవి ఉండవన్నమాట. రేణురహితమైన అంటారు. రేణువులు లేకుండా రేణురహితమైన నాన్ గ్రాన్యులార్. ఈ యొక్క ఎండోప్లాజం ఎలా ఉంటుంది? గ్రాన్యులార్, రేణువులను కలిగిన, ఇది రేణు సహితమైన, అలాగే రేణువులు లేకపోతే రేణు రహితమైన అంటారు. రేణు రహితమైన నాన్ గ్రాన్యులార్ లిక్విడ్ అన్నమాట. ఓకే, అంటే ఈ యొక్క సైటోప్లాజం ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. బాహ్యంగా ఉండేదాన్నేమో బాహ్య జీవ ద్రవ్యము అంటారు. అంతర్గతంగా ఉండేదాన్ని ఏమంటారంటే అంతర్జీవ ద్రవ్య జాలకము అంటారు. నెక్స్ట్, న్యూక్లియస్. The vital part of the cell that controls all the parts of the nucleus. This has been observed by Robert Brown in 1831. It may be spherical in shape, occupying 10 to 15% of the cell volume. It may be present in the middle region of the cell. Nucleus is described as the dynamic center of the cell. Nucleus absent in the matured mammalian RBC. న్యూక్లియస్, కేంద్రకం. రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ 1831లో ఫస్ట్ టైం ఈ న్యూక్లియస్ని కనుగొన్నారన్నమాట. ఈ యొక్క న్యూక్లియస్ అనేది ఎట్లా ఉంటుంది? ఇది నార్మల్గా అయితే కణం యొక్క క్రియల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. క్రమపరుస్తూ ఉంటుంది. అలాగే కణానికి మధ్య భాగంలో 10 to 15% ప్లేస్ని ఇది ఆక్యుపై చేసి ఉంటుంది. కణం మధ్య భాగంలో ఉంటుంది. నార్మల్గా ఈ యొక్క న్యూక్లియస్ని ఏమంటారంటే డైనమిక్ సెంటర్ ఆఫ్ సెల్ అంటారు. డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్ అంటారు. ఈ యొక్క న్యూక్లియస్ అన్ని సెల్స్లో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది ఎక్సెప్ట్ మెమేలియన్ ఆర్బీసీ. మెచ్యూర్డ్ మెమేలియన్ ఆర్బీసీ, పరిణితి చెందిన క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో మనకి న్యూక్లియస్ అనేది కనిపించదు. మిగిలిన ప్రతి కణంలో మనకి ఈ న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క సైటోప్లాజం it consists of endoplasmic reticulum, ribosomes, lysosomes, Golgi complex, mitochondria, etc. అంటే సైటోప్లాజంలో మనకి ఈ యొక్క సెల్ ఆర్గానిల్స్, కణాంగాలన్నీ ఉన్నాయి. ఈ కణాంగాల గురించి, సెల్ ఆర్గానిల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.